యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు టాలెంట్ షో. టాలెంట్ ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఈ టాలెంట్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు జీవితంలో ఓడిపోరు, ఎప్పుడైనా సరే ఉన్నత స్థాయిలో ఉంటారు. మరి మనమందరం పేపర్ల మీద, బోర్డుల మీద బొమ్మలు గీయడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ రోజు మన టాలెంట్ షోలో మనతో ఉన్న పద్మరత్నం గారు రాగి ఆకుల మీద బొమ్మలు గీయడం ఈయన ప్రత్యేకత. మరి ఇవాళ టాలెంట్ షోలో ఆయన గురించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు టాలెంట్ షో. టాలెంట్ దీన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఓడిపోరండి, ఎక్కడున్నా కూడా ఉన్నత స్థితిలోనే ఉంటారు. మరి అలాంటి టాలెంట్ ఉన్న ఓ వ్యక్తి ఈ రోజు మన టాలెంట్ షోలో మనతో పాటు ఉన్నారు. ఆయనే పద్మరత్నం గారు. ఇప్పుడు బొమ్మలు గీయడం అనేది అందరికీ తెలిసిన విద్య, కానీ ఆకుల మీద, అది రాగి ఆకుల మీద బొమ్మలు గీయడం తనలోని ప్రత్యేకతను చాటుతుంది. మరి అలాంటి ప్రత్యేకతను చాటుకునే వ్యక్తి పద్మరత్నం గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ముందుగా వెల్కమ్ టు అవర్ టాలెంట్ షో సార్. ఓకే థ్యాంక్ యూ. యాక్ట్ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా పేరు సోమ పద్మరత్నం. నేను ముత్తుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. మా నేటివ్ కూడా అదే. అక్కడే నేను 6th నుంచి 10th వరకు ఆ స్కూల్లోనే చదువుకున్నాను. 2009లో 2009 నుండి ఆ స్కూల్లో నేను గ్రేడ్ 2 తెలుగు పండిట్గా పనిచేస్తూ ఉన్నాను. మరి మీ ఫ్యామిలీ విషయాలకు వస్తే అమ్మగారు, నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మా అమ్మ చదువుకోలేదు. నాన్న కూడా అప్పుడు 4వ తరగతి వరకు చదువుకున్నారు. డైయింగ్ వర్క్స్, ప్రింటింగ్ వర్క్స్ చేసేవాళ్ళు నాన్నగారు. ఆయన కూడా చనిపోయినారు. ప్రస్తుతానికి మా అమ్మ అయితే ముత్తుకూరులోనే ఉన్నారు. మా బ్రదరు, మా అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో మీ తల్లిదండ్రులకి మీరు ఎంతమంది సంతానం? నేనే పెద్ద. నాకు తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. తమ్ముడు టైలరే, ముత్తుకూరులో షాప్ ఉంది. సిస్టర్స్ కూడా నెల్లూరులోనే 2 ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు సార్? సిస్టర్స్ హౌస్ వైఫ్లే. ఒక ఆయన ఏంటంటే, ఒక బావగారు ట్రంక్ రోడ్లో క్రాంతి టైలర్స్ అని చెప్పాను షాప్ ఉంది. 30 years నుంచి ఉంది షాప్ కూడా. ఇంకొక సిస్టర్ ఏంటంటే నారాయణలో ఆప్థమాలజిస్ట్గా పనిచేస్తున్నారు. సో మీరు ఎక్కడ చిన్నప్పటి నుంచి మొత్తం అంతా? నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అక్కడే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. తర్వాత 6 నుంచి 10 దాకా ఇప్పుడు పనిచేసేటువంటి జిల్లా పరిషత్ శ్రీమతి ఈదూరి ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే ఇప్పుడు చదువుకున్నాను. సో అప్పుడు అదే స్కూల్లో చదువుకొని అదే స్కూల్ టీచర్గా వెళ్తున్నాను. అది నాకు చాలా మహదానందం అది, ఆ విషయం మాత్రం. ఎందుకంటే అటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుందో. చదువుకున్నటువంటి ఆ స్కూల్లోనే టీచర్గా పనిచేయడం, అదే స్కూల్లో నేను చదువుకున్న రోజుల్లో ఆడుకున్నటువంటి రోజులైతేమి, టీచర్లతో దెబ్బలు తిన్న రోజులైతేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడికి ఆ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు అవన్నీ ఒకసారి స్వీట్ మెమరీస్ లాగా గుర్తొస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో కొట్టినా కూడా మేము దాని గురించి ఇళ్లలో పోయి చెప్పడం కానీ చేసేది కాదు. కానీ ఇప్పుడు పిల్లవాళ్ళని దండించడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. ఒక చిన్న మాట అన్నా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మరి టీచింగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ కొద్ది టీచర్ అయ్యారా సార్? లేకపోతే అంటే మామూలుగా అంటుంటారు కదా, అనుకోకుండా అయిన సందర్భాలు కొన్ని ఉంటాయి, ఫస్ట్ నుంచి మనకి ఇంట్రెస్ట్ ఉంటే అవడం కొన్ని ఉంటాయి కదా. అయితే మొదటి నుంచి నాకు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. కానీ MA తెలుగు చదివాను. డిగ్రీ వరకు నేను 10th అక్కడ అయిపోయిన తర్వాత విద్యానగర్లో డిగ్రీ చేశాను, ఓరియంటల్ కాలేజీలో. ఆ డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత ఎస్వి యూనివర్సిటీలో తిరుపతిలో MA తెలుగు చదివాను. అప్పుడు కూడా యూనివర్సిటీ 7th ర్యాంక్ వచ్చింది. అక్కడ నుండి మళ్ళీ ఆగిపోయాను. మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ బీఈడీ చేద్దామని కానీ ఏం చేయలేదు. ముత్తుకూరులో జస్ట్ కొన్ని పాలిటిక్స్ లో తిరుగుతూ ఉన్నాను ఆ సమయంలో. సో రాజకీయంలో అనుభవం ఉందన్నమాట మీకు? ఆ రాజకీయాలు అంటే ముత్తుకూరు మండలి అంటే అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, సివి శేషారెడ్డి గవర్నమెంట్ విప్గా ఉన్నప్పుడు, సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో మేము ముత్తుకూరులో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా నేను ఒక 3-4 ఏళ్ల పాటు ఉన్నాను. అలాగే ఏజీఎం భాస్కర్ రెడ్డి, ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజ్ ఏజీఎం, భాస్కర్ మా ఫ్రెండే, అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ టైంలో మెటా చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక టీమ్గా ఉండి అట్లా ఉన్నాం. మీకు మ్యారేజ్ ఏ ఇయర్లో? నాకు మ్యారేజ్ 90 August 11th
మ్యారేజ్ అయింది. ఓకే, మరి మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తుంటారు? మా పిల్లలు ఇద్దరు, అబ్బాయి 26 years, ఆ అబ్బాయి IESERలో MS మ్యాథమెటిక్స్ పూర్తి చేసి మొన్ననే ఢిల్లీకి వెళ్ళి సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. మా పాప ఇక్కడే. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చదువుకున్న వాళ్ళే. డక్కిల్. మా అబ్బాయి ఏమో 8th, 9th, 10th డక్కిల్లోనే చదువుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా అక్కడ జువాలజీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సంఘం గురుకుల పాఠశాలలో జువాలజీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు మా మిసెస్. అక్కడ అబ్బాయి మా పాప కూడా ఏంటంటే అక్కడే 6th, 7th, 8th చదువుకుంది సాంఘిక సంక్షేమ పాఠశాలలోనే. ఆ తర్వాత నెల్లూరు నారాయణలో ఇంటర్మీడియట్ చదివి అప్పుడు 2013 అంటే కేవలం ఇప్పుడు ఒక్కొక్క ఇయర్కి 1,70,000 రూపాయలు ఉంది ఫీజెస్. కానీ ఆ రోజుల్లో ఈ అమ్మాయికి బైపీసీ చేరిన తర్వాత 3 years కి అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తో కూడా అంటే 2 years కి 3 years కి కలిపి 1 lakh లోనే మొత్తం పూర్తి అయిపోయింది. కారణం ఏంటంటే ముత్తుకూరు మండలంలో ఫస్ట్ వచ్చింది అమ్మాయి 10th లో. వీళ్ళు అప్పుడు 15,000 కట్టించుకొని హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైల్ చేశారు. అటువంటి సందర్భంలో ఆ అమ్మాయి ఏజ్ సరిపోలేదు MBBS కి. ఒక్కరోజు తక్కువైనా కూడా ఫస్ట్ రాసినప్పుడే 2000 ర్యాంక్ వచ్చింది. ఆ 2000 ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే అప్పుడు ఇంక ఏజ్ సరిపోలే. అందుకని ఖచ్చితంగా లాంగ్ టర్మ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మళ్ళీ అక్కడే వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. దాదాపు 1,00,000 రూపాయలతోనే అయిపోయింది. 496 ర్యాంక్ వచ్చింది. కర్నూలులో గవర్నమెంట్ సీటు మా పాపకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు సోమ నిర్మల్ శ్రీజ. సార్, మరి మీరు ఒక పాప ఒక బాబు అని చెప్పారు. జనరల్ గా ఆడపిల్లల తండ్రికి మగపిల్లల తల్లికి దగ్గరగా ఉంటారు అంటారు. మీ ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్ అంటారా? అట్లా ఏం లేదు. ఇద్దరు సమానమే. ఇద్దరిలో మాకేదంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేమి లేదు, కానీ ఇద్దరు సమానమే. అయితే వాళ్ళల్లో చదవాలనేటువంటి మనం జనరల్ గా ఏంటంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఎక్కువగా నువ్వు బాగా ఇది చదవాలా, లేదంటే డాక్టర్ కావాలా, లేకపోతే ఇంజనీర్ కావాలా, లేకపోతే ఇంకొక లాయర్ కావాలన్నటువంటి ఈ ప్రెషర్స్ ఎక్కువగా తీసుకొస్తుంటారు చేయాలి. కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళకి ఏదైతే ఇష్టమో చిన్నప్పటి నుంచి వీళ్ళతో నేను కూడా ఏంటంటే మదర్ కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్స్ మాదిరిగానే ఒక స్నేహితులు మాదిరిగానే ఉన్నాం. ఈ రోజుకి కూడా వాళ్ళని ఇప్పుడు కొట్టడం కానీ చేయడం కానీ కొరకు అసలు ఎప్పుడు కూడా చేయలేదు. అన్నిటికీ మా పాపను మాత్రం ఒకసారి కొట్టాను. అది ఒక్కటే మాత్రం, అంతేగాని ఇంకా పిల్లల్ని అప్పుడు కూడా దండించింది కానీ లేదు. కానీ మా పాప అంటే వాళ్ళ మామయ్య డాక్టర్. 8th class నుంచి ఆ అమ్మాయి నేను డాక్టర్ కావాలా అనేటువంటి ఒక గోల్తో స్వతహాగా వచ్చేసింది అంతే. మేమైతే కూడా అనుకోలేదు. ఇప్పటి వరకు పద్మరత్నం గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. మరి ఆయన టాలెంట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ షో. సో మరి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం. ఇక మీ ఆర్ట్ విషయానికి వస్తే, ఈ ఆకు మీద, అది రాగి ఆకు మీద ఆర్ట్ వేయాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది సార్? ఇది నాకు ఆర్ట్ అనేది నా చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్స్ వేస్తుండేవాడిని. టీచర్స్ కూడా మెచ్చుకుంటుండేవాళ్ళు. కానీ తర్వాత ఈ 2016 జూలై 17వ తేదీ మా మిత్రుడు వెంకటగిరి ఎమ్మెల్యే, మా ప్రియ మిత్రులు, దాదాపు ఒక 18 years నుంచి మంచి స్నేహితులు నాకు, ఆయన కురుగుల రామకృష్ణ గారు. ఆయన ఉన్నప్పుడు ఆయన బర్త్డే ఒకటి వస్తే ఆ బర్త్డేకి ఒక యాడ్ ఇద్దామని చెప్పని పేపర్ వాళ్ళని అడిగాను. అడిగితే ఒక చిన్న యాడ్కి ఎంత అంటే దాదాపు 16,000 17,000 దాకా అవుతుందని చెప్పని చెప్పారు వాళ్ళు. సరే ఇట్లా చెప్పిన తర్వాత ఇంత యాడ్కి ఇట్లానా అని చెప్పని అప్పుడు ఎందుకో నాకు మనసులో, అప్పుడు జనరల్ గా ఇప్పుడు మన నెల్లూరులో ఉన్నటువంటి ముసవీరు, ఆ ప్రముఖ చిత్రకారులు ముసవీరు, తర్వాత అమీర్ జాను, మా తోటి మిత్రుడు తెలుగు పండిట్ ఉమాశంకర్, వీళ్ళందరూ కూడా
పేపర్లలో వస్తూ ఉంటాయి ఆర్ట్స్ అన్ని కూడా, సూక్ష్మ చిత్రాలని వీళ్ళు, తర్వాత ఆయన ఏదైతే వెండి మీద బంగారం మీద వేయడం అని, ఇవన్నీ చూసి తర్వాత ఈ యాడ్ నేను ఇవ్వడం, నాలో కూడా ఆర్ట్ ఉంది కదా, ఎందుకు నేను పేపర్లలో రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన అప్పుడు కలిగింది. ఆ ఆలోచనతోనే నేను మొట్టమొదటి ఆగస్టు 24వ తేదీ 2016 బాదం ఆకు మీద ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ఆయన యొక్క బొమ్మని దాని మీద కూర్చొని 1 hourలో గీశాను. అది కూడా వాటర్ కలర్స్ నేను వాడేది మెయిన్ ఏంటంటే, నేను ఆర్ట్ లక్ష్యం కూడా ఏంటంటే లో కాస్ట్ నో కాస్ట్. అసలు నేను ఆ ట్యూబ్స్ కూడా ఎంత 70 రూపాయలు వాటర్ కలర్ ట్యూబ్స్, బ్రష్లు అంతే తప్ప ఇంకా వాడేదాన్ని కూడా ప్రతి వస్తువు మీద అంటే సందర్భాన్ని బట్టి, సందర్భోచితాన్ని బట్టి, సంస్కృతి సాంప్రదాయాన్ని బట్టి మన సందర్భంలో ఏది వేయాలనుకుంటే ఆ వస్తువులు ప్రతి వస్తువుని కూడా వాడాలనే ఉద్దేశం కూడా అలా ఉంది. ప్రధానమైన రావి ఆకు అనుకున్నా కూడా మిగతా కూడా సందర్భాన్ని బట్టి అన్ని రకాల వస్తువులు అంటే దాదాపు బియ్యపు గింజ, లేదంటే చింత గింజ, లేదంటే బాదం పప్పు, ఒక జిల్లేడు చెక్క, ఈ విధంగా ఒక జిల్లేడు చెక్క మీద కూడా సచిన్ టెండూల్కర్ ఆయన బ్యాట్ని దాంతో కత్తితో చెక్కి చాలా చిన్నదన్నమాట, ఒక 4 సెంటీమీటర్ల బ్యాట్, అంటే ఆయన వాడిన బ్యాట్ నమూనాలాగా దాన్ని చేసి ఆయన బొమ్మ కూడా బ్యాట్ మీద వచ్చేటట్టుగా వేశాను. కానీ టెండూల్కర్ సార్ కూడా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అప్పుడు పుట్టవరాజు కంట్రీకి. సరే ఇద్దాం అనుకుంటే అంతకుముందే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చున్నాను. సరే ఎందుకు లేనట్టుగా గమ్ముగా అయిపోయాం. సో అప్పటి నుంచి మీలో ఆర్ట్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మనుషుల్ని చేంజ్ చేస్తుంది అంటారు కదా, అలాగే మీలో కూడా ఒక 16,000 అనే ఒక కాస్ట్యూమ్ మీ ఐడియా, మీ టాలెంట్ బయట పెట్టింది. తర్వాత ఏం బొమ్మ గీశారు సార్ మీరు? ఫస్ట్ గీసిన బొమ్మ టంగుటూరు ప్రకాశం పంతులు గారు. తర్వాత వెంటనే మర్రి ఆకు మీద కృష్ణాష్టమి వచ్చింది. ఆ కృష్ణాష్టమి రోజు మర్రి ఆకు మీద బొమ్మ గీశాను, చిన్ని కృష్ణుడిది. అది కూడా నేను పత్రికా మిత్రులు సాక్షి, జ్యోతి, ఈనాడు, వీళ్ళకి ఆంధ్రప్రభ వీళ్ళకి పంపించినప్పుడు ఏంటంటే దాన్ని కూడా ఒక 2-3 పత్రికల్లో అచ్చయింది. ఇక అక్కడి నుంచి ఓహో నేను కూడా వేయగలను నమ్మకం, నా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే అక్కడి నుండి దాదాపుగా అంటే ఇప్పటికి మే 24కి 9 months నేను ఈ ఆర్ట్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 60 items దాకా అన్ని పేపర్లలో రావడం జరిగింది. అన్ని సందర్భాల్లో కూడా జనాల్లో కూడా మన ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఉత్తేజపూరితమైనటువంటి అండ్ కేవలం చిత్రం అనేది కూడా ఏంటంటే సందర్భోచితమైనటువంటి మన పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఒక మామిడి ఆకు మీద, మామిడికాయ మీద, కొబ్బరికాయ మీద, టెంకాయ మీద, ఈ విధంగా రకరకాలుగా కొబ్బరి బొండం మీద కూడా అంబేద్కర్ బొమ్మని వేసాను ఆయన జయంతి అప్పుడు. అట్లా ఇప్పుడు ఒక రాగి ఆకు తీసుకొని మీరు ఒక బొమ్మ గీయాలంటే మీకు ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని రోజులు? రాగి ఆకు మీద బొమ్మ వేయాలంటే అసలు రాగి ఆకు అనేది పచ్చి ఆకులు తీసుకుని దాదాపు నీళ్ళలో ఒక 20 రోజులు కనుక అట్లే వేసి వదిలేస్తే దాని మీద ఉన్న పల్ప్ అంతా కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆకుని ఎండబెట్టి ప్రెస్ చేసి పెడితే అది ఒక తెర లాంటి ఒక స్క్రీన్ లాగా తయారవుతుంది ఆకు. ఆ ఆకు మీద ఆర్ట్ వేయాలన్నా కూడా చాలా కష్టం. ఎవరు ప్రయత్నం చేసినా కూడా దాని మీద బ్రష్ పెట్టి ఆ కలర్ ని ఒక చిన్న బొమ్మ గీయాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది. పెయింట్ దానికి వెంటనే అంటుకోదు. ఒక్కొక్క బొమ్మ వేసేదానికి కనీసం 5 hours నుంచి 8 hours 10 hours తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిగా నేను వేసింది మన జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు గారి ఫోటో వేశాను. కానీ అది ఒక చిన్న ఫ్రేమ్ చేయించాను. చేపించి మా పాపను తీసుకొని ఆయన బంగ్లాకి 4 సార్లు వెళ్ళాను. కానీ వాళ్ళు ఎవరు నన్ను కలిసేదానికి అవకాశం ఇవ్వలేదు. అంటే ఈ లోపల పేపర్లో అయితే కొన్ని ఐటమ్స్ వచ్చున్నాయి. ఇవ్వకపోతే సరే అక్కడ పిఏ గారిని అడిగితే కూడా ఇక్కడ కాదు గ్రీవెన్స్ డేకి వచ్చి కలవండి అని చెప్పి అన్నారు. దాదాపు 4 times వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా తప్పని పరిస్థితులు గ్రీవెన్స్ డే అప్పుడే వెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తే ఆయన చూసి
చెప్పాను. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ఏంటంటే ఆయన హిస్టరీ చదివాను నేను ఫేస్బుక్ లో. చాలా గొప్ప వ్యక్తి, ఎంతో మంది కలెక్టర్లు వచ్చారు కానీ ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఆయన అట్లా వచ్చారని చెప్పి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ తోనే ఆయన బొమ్మ వేయాలని అనిపించింది అనమాట. అందుకని వేసి ఇస్తే ఆయన చూసి చాలా సంతోషపడ్డాడు. మళ్ళీ ఆయన మీద కూడా ఒక కవిత కూడా రాసి ఉన్నాను. ఆయన హిస్టరీ చదివాను కాబట్టి ఆ కవిత 10 మందికి కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా రాశాను. దాన్ని త్వరలో పబ్లిష్ చేసేదానికి కూడా. ఇప్పుడు చెప్పగలరా ఆ కవిత? పల్లవి వరకు కొంచెం గుర్తుంది. దాంట్లో రేవువారి రాజు రారాజు మనసున్న మన మంచి ముత్యాల రాజు అనేటువంటి దీంతో స్టార్ట్ చేసి ఆయన లైఫ్ హిస్టరీ, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరి గురించి కూడా అక్కడ స్ట్రెస్ చేస్తూ చెప్పాను. సార్, మరి మీ దగ్గర టాలెంట్ ఒకసారి మన ప్రేక్షకులు కూడా చూడాలనుకుంటున్నారు. ఒకసారి మీరు బొమ్మ వేసి చూపించగలరా? ఈ ఆర్ట్ పరంగా మీకు ఏమైనా గోల్స్ ఉన్నాయండి ఫ్యూచర్లో? గోల్స్ అంటూ ఏం కాదు కానీ అదే విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఈ రావి ఆకు ఏంటంటే పురాణాల్లో ఏం చెప్తారంటే ఈ రావి ఆకుల మీద వేసి చిత్రం కనుక వేసి కనుక ఇస్తే శుభప్రదం అని చెప్తారు. అందుకని విశిష్టమైన వ్యక్తులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన కలెక్టర్, తర్వాత మన మంత్రి నారాయణ గారు, వీళ్ళకందరికీ కూడా నేను అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా వేసి పెట్టున్నాను. వాళ్ళు కూడా ప్రజెంట్ చేయాలి, ఇంకా ఇచ్చే సందర్భం ఇంకా రాలేదు. ఇట్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా అతి తక్కువ సమయంలో బాగా వెళ్ళడం అనేటువంటి ప్రధానమంత్రుల్లో ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అసలు నరేంద్ర మోడీ అంటే ఒక ఇన్స్పైర్ బ్రాండ్ అది. కాబట్టి ఆయన కలిసి బొమ్మ నేను ఇవ్వగలనా ఆయన చిత్రాన్ని అంటే అది సాధ్యం అవుతుందో కాదని అది లేదు. కానీ
కానీ ఆయన బొమ్మ వేసి ఆయన కలిసి ఇవ్వాలనేటువంటి ఒక కోరిక కూడా ఉంది. అయితే ఏదైతే మీ కోరిక ఉందో మోడీ గారిని కలవాలి, ఆయన కోసం మీరు గీస్తున్న బొమ్మను ఆయనకి ప్రజెంట్ చేయాలని చెప్పి ఆ కోరిక తీరాలని మేము కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాళ టాలెంట్ షో. మరొక టాలెంటెడ్ పర్సన్తో మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.